నార్త్ కొరియాలో ఉన్న కొన్ని పనికి మాలిన ఉద్యోగాలు. నెంబర్ 1 స్నో క్లియరర్. ఫ్రెండ్స్, నార్త్ కొరియాలో ఉన్న చింగ్జాంగ్ నగరంలో కిమ్ జాంగ్ ఉన్ నాన్న కిమ్ జాంగ్ ఇల్ పుట్టాడు. యాక్చువల్లీ ఆ నగరం ఒక చల్లటి ప్రదేశం. అంటే అక్కడ మంచు చాలా ఎక్కువగా కురుస్తూ ఉంటుంది. అండ్ అక్కడ కిమ్ జాంగ్ ఇల్ స్టాచ్యూస్, పెద్ద పెద్ద ఫోటోస్ అండ్ కిమ్ ఫ్యామిలీకి చెందిన చాలా వస్తువులు ఉన్నాయి. అయినా వాటిని చూడడానికి ఎవరు రారు. కానీ అక్కడ ఉండే పేద ప్రజలు రోజు అక్కడ ఉండే మంచును తొలగిస్తూ ఆ స్టాచ్యూస్ అండ్ ఫోటోస్ ను క్లీన్ చేస్తూ ఉంటారు. నెంబర్ 2 ఫ్యాషన్ పోలీస్. నార్త్ కొరియాలో మీరు వెళ్తే అక్కడ మీకు ఫ్యాషన్ పోలీస్ కనిపిస్తారు. వాళ్ళు 24 గంటలు నార్త్ కొరియా ప్రజలను మానిటర్ చేస్తూ ఉంటారు. ఎవరైనా కిమ్ జాంగ్ ఉన్ చెప్పిన హెయిర్ కట్స్ కాకుండా వేరే హెయిర్ కట్స్ తో ఉన్నారా, బట్టలు సరిగా ధరిస్తున్నారా లేదా, వీళ్ళు ఇవన్నీ చూస్తూ ఉంటారు. అండ్ ఒకవేళ కొంచెం స్టైల్ గా ఉండే దుస్తులు ధరించి కనిపిస్తే వీళ్ళు వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇస్తారు. నెంబర్ 3 స్టోన్ క్లియరర్. నార్త్ కొరియాను యావరేజ్ గా సంవత్సరానికి 4000 నుంచి 6000 మంది టూరిస్టులు విజిట్ చేస్తారు. 2010లో ఒక టూరిస్ట్ సీక్రెట్ గా ఈ వీడియో తీశాడు. అందులో నార్త్ కొరియాలో ఉన్న వార్ మ్యూజియం బయట ఒక ముసలావిడ రాళ్లను క్లీన్ చేస్తూ కనిపించింది. అవును, రాళ్లను క్లీన్ చేస్తూ. అండ్ ఎప్పుడైతే ఈ టూరిస్టులు ఆమె దగ్గరకు వెళ్తారో అక్కడ ఉండే ఒక ఎంప్లాయ్ ఆ ముసలావిడను పంపించేస్తుంది. టూరిస్టుల ముందు పరువు కాపాడుకునేందుకు. ఈ దేశం ఎంత పూర్ అంటే ఆ రాళ్లను క్లీన్ చేయడం